యమహో నియమయమాదం చెలరేగిల్ది యగదిగ తాపం నమహో నీ ఝమ ఝమవాటం సుడిరేగిల్ది ఎడపెడా తాళం మోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం ఇరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నియమయమాదం చెలరేగిల్ది యగదిగ తాపం నమహో నీ ఝమ ఝమవాటం సుడిరేగిల్ది ఎడపెడా తాళం హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది గణపతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్. సూపర్. నిజంగా వాళ్ళ కాలేజ్ పేరు చెప్పగానే ఇక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ లో వాయిస్ లోని బేస్ విన్నావా? విన్నావా? మళ్ళీ ఇంకొకసారి అమ్మాయిలు అబ్బాయిలు ఏ అంటే మళ్ళీ వాళ్ళ బేస్ వినాలనిపించింది. అంటే వాళ్ళు ఎంత ఎనర్జీ ఉందో చెక్ చేయాలనిపించింది. ఇంకా చాలా అభిమంటున్నారు. ఏ పాప సుర్రు సుమైపోదా? కొట్టారంటే ఈ పాప ఇందాక చూస్తున్నాడు, బాగా ఎక్స్ట్రాల్ చేస్తుంది. చూసావా ఎంత రఫ్ గా ఉందో? సుమైపోద్దా? సో ఎనీవేస్ మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో చూసారు కదా, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు పార్టిసిపేట్ చేయడానికి. సో నేను ఎప్పుడు మన జిల్ జిల్ జిగాలో ఫస్ట్ గా మరి గేమ్స్ ఉంటాయి, గేమ్స్ తో పాటు టాస్క్ లోకి వెళ్ళిపోతాం. టాస్క్ కంటే ముందు ఈ రోజు నాకు ఒక కవిత లావాలాగా పొంగుకుంటూ బయటకు వస్తుంది. అదంతా స్ట్రైట్ ఉంటది, మరి ఇంకా నాకు తెలుగు అంతంత రాదు కాబట్టి మీకోసం ఒక కవిత చెప్తాను, ఓకేనా? ప్రపంచంలో 25% మన్ను, ప్రపంచంలో ఉండేది 25% మన్ను, రాయాలంటే కావాలి పెన్ను. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం. యాంకర్ నితిన్ అంటారు నిన్ను ఈ రోజు ప్రపంచంలో 25% మన్ను, రాయాలంటే కావాలి పెన్ను. యాంకర్ నితిన్ అంటారు నన్ను. ఓకే, ఈ రోజు జిల్ జిల్ జిగాలో మా అమ్మాయిలదే విన్ను. గేమ్స్ ఇవాళ నేను చెప్పిన కవితకి మీరు జస్టిఫికేషన్ ఇవ్వాలి, ఎందుకంటే గేమ్స్ అన్ని మనమే గెలవాలి. ఏమంటారు? ఓకే రైట్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో ఫాస్ట్ గా మనం వెళ్ళిపోతున్నాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్క్లు ఈ రోజు మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా నవ్వించబోతున్నారు, ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారో తెలియాలంటే మరి ఫస్ట్ గా మనకి బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు కావాలి. సో ఎనీవేస్ మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ చేయడానికి మా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు ఫైర్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో ఎనీవేస్ మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. ఎందుకంటే మీకు ఆప్షన్ లేదు, ఎందుకంటే టాస్క్ అంటే గర్ల్స్, గర్ల్స్ అంటే టాస్క్. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో ఇక లేట్ చేయకుండా మరి ఫస్ట్ అయితే టాస్క్ ఏంటో చూసేద్దామా? ఓకే చూసేద్దాం. సో మరి ఫస్ట్ అయితే నీ పేరు? స్పందన. స్పందన. సో ఇక లేట్ చేయకుండా స్పందనకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ? ఓకే రెడీ. ఓకే గో దేర్. ఓకే రైట్. సో ఎనీవేస్ మరి ఫస్ట్ టాస్క్ మా గర్ల్స్ నుంచి స్పందన ఒక మంచి బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ కి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. హెవీ గో, స్టార్ట్ మ్యూజిక్. అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా, అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా, చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా.
ఈ రోజు మాత్రం నువ్వు నిజంగా చాలా చక్కగా చేసావు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళని ఫుల్ టు ఎంటర్టైన్ చేసావు అండ్ ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయారు గర్ల్స్ అండ్ బాయ్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? ఓకే రైట్. సో మరి మొత్తానికి స్పందన ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి మరి ఇప్పుడు రేణు టీం నుంచి ఫస్ట్ గా మరి బాయ్స్ ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ఫైర్ స్టార్ నంబర్ 1 అగ్నికొండ ఎక్కడ ఉన్నారమ్మా? సో ఇప్పుడు నా టీం నుంచి ఫైర్ స్టార్ నంబర్ 1. హాయ్ 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 హలో ఐఎమ్ ఫైన్. నీ పేరేంటి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అబ్బాబాబాబా. ఆ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయితే ఈ పవన్ కళ్యాణ్ ఫైర్ స్టార్. ఓకే ఇప్పుడు నా టీం నుంచి పవన్ కళ్యాణ్ టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి. ఓకే గర్ల్స్ వెళ్ళిపోదాం. డాన్స్ చేస్తారండి ఇంకెందుకు. బాయ్ బాయ్. ఓకే రైట్. సో మరి మతి పోతుందా మతి పోగొడతారో చూడాలంటే మరి ఫస్ట్ గా డాన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారంట. హే గో. సో డాన్స్ చేయడానికి మా పవన్ కళ్యాణ్ రెడీ అయిపోయాడు. చూడడానికి మీరు రెడీయా? yes here we go 3 2 1 music. సిలకు ఎగిరతాం బాయే సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టయ్యే పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నేను సెంటర్ వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు రంబా 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 రాయే రంబాడిస్తా నంది చెయ్యే ఇటే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే రయ్యా 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 రారు తుఫానలే ఉంది జోరు కాకా పట్టి కేకే పెట్టి బ్రేక్ వేస్తారు బాలా 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 मैं हूँ टैक्सी वाला बाला 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 पेचे 1000 बाला 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 तू है टैक्सी वाला बाला 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 पेचे 1000 वाला. ఓకే రైట్. సో మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ దట్ వాస్ సూపర్బ్ అండ్ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ బై యూ అండ్ గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. మరి సెకండ్ టాస్క్ చేయడానికి మా గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ కమ్ హియర్. ఓకే రైట్. నీ పేరు? సుమ. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ నువ్వు నువ్వు సాంగ్ నీకు తెలుసా? విన్నావా? విన్నావా? ఆ సాంగ్ ని నువ్వు మార్చి కొవ్వు కొవ్వు అని పాడాలి. అర్థమైందా? యాక్చువల్ గా అదే సాంగ్ ని తీసేసి నువ్వు ప్లేస్ లో కొవ్వు అని పెట్టి పాడాలి. సారీ రెడీ? హియర్ వి గో స్టార్ట్. ఓకే రైట్. సో మరి సుమ అర్థమైంది కదా సాంగ్ నీ కోసం ప్లే చేసాం. దట్ వాస్ సూపర్ మెలోడీ. సో హియర్ వి గో స్టార్ట్. కుహు కుహు కువి కుహు 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 కువి కుహు 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 నాలో నీ కుహు నాతో నీ కుహు నా చుట్టూ కుహు నేనంతా కుహు నా పిరివి పైన కుహు నా మెడ వంపున కుహు నా గుండె మీద కుహు ఒళ్ళంతా కుహు బుగ్గల్లో కుహు ముగ్గుల్లో కుహు ముద్దేసి కుహు నిద్రలో కుహు పొద్దుల్లో కుహు ప్రతి నిమిషం కుహు. Anyway, Suma, that was superb and thank you so much. And boys and girls, give her a big round of applause. Come on.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బాయ్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. సెకండ్ టాస్క్ చేయడానికి మా టీం నుంచి ఫైర్ స్టార్ నెంబర్ 2. హాయ్. హలో. వాట్స్ యువర్ నేమ్? శశిధర్. సో శశిధర్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే కల్లాపి జల్లి ముగ్గులేయాలి. శశిధర్, కల్లాపి జల్లి ముగ్గులేయడానికి రెడీయా? రెడీ. ఓకే, మా శశిధర్ ఇక్కడ రెడీ అయిపోయాడు, మీరు కూడా రెడీ కాబట్టి 3, 2, 1 స్టార్ట్. గో. ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు, కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, గొప్పియల్లో గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు, ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క తోలుడి ముడి తెమ్ముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ, ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క తోలుడి ముడి తెమ్ముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశిధర్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ నుంచి లాస్ట్ గా టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ కమ్ హియర్. ఓకే రైట్. సో మరి నీ పేరు? హేమ. హేమ. సో ఎంత క్యూట్ గా చెప్పిందో చూసావా హేమ పేరు? సో పేరు ఎలా రేణు. ఓకే ఎనీవేస్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? యా. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ మధ్యలో చెప్పాలి. కాదు, రాయదు మధ్యలో పలుకు. డై అదే అది కూడా రాదా ఏంటి? సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ మధ్యలో డై అని చెప్పుకుంటూ ఉండాలి. సో మరి నీకు వచ్చిన టాస్క్ అర్థమైంది కదా? సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఏం చేస్తావో ఏంటి అనేది చెప్పుకుంటూ మధ్యలో డై అని వర్డ్ ని యూజ్ చేయాలి. ఆర్ యు రెడీ? యా. Here we go. Your task starts from 3 to 1. 3, 2, 1, go. నా పేరు హేమ. డై. మా కాలేజ్ నేమ్ వాగ్దేవి డిఎడ్ కాలేజ్. డై. నేను డైలీ కాలేజ్కి వస్తాను. డై. బాగా చదువుకుంటాను. డై. ఇంకా కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళాక ఈటీవీ ప్లస్ లో జిల్దిగా ప్రోగ్రామ్ చూస్తాను డైలీ. Anyway, super band. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. Girls and boys, come on. And next we'll move on to boys. So మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఏ 5 స్టార్ ఇప్పటిదాకా ఫైర్ బాంబ్స్ పేల్చారు ఇక్కడ. ఏంటి ఫైర్ స్టార్ నెంబర్ 3? Come on. ఓకే, నీ పేరు? సందీప్ కుమార్. ఓకే సందీప్ కుమార్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే రేణు నీకు డైలాగ్ ప్లే చేస్తుంది, దాన్ని రివర్స్ లో చెప్పాలి. Are you ready? ఓకే. రేణు చెప్పినట్లుగా నీకు ఒక డైలాగ్ ప్లే అవుతుంది. ఆ డైలాగ్ విని నువ్వు రివర్స్ లో పాడాలి. Here we go. Start dialogue. నీ అబ్బా నేను అందరికి పౌడర్ లాస్తుంటే నువ్వు నాకు అవరు వేయరా, నీ సైలెన్స్ లో నీ అబ్బా నువ్వే $100 ఇస్తువే ఉనుకునుందముల వానస్తునే నీ వయసులో నా రుణే. ఎనీవేస్ నిజంగా చాలా చక్కగా చెప్పావు సందీప్, సూపర్. అండ్ డైలాగ్ ని తీసుకొని యాక్చువల్ గా యాజ్ టీస్ చెప్పాలంటేనే చాలా కష్టం, అలాంటిది నువ్వు దాన్ని రివర్స్ లో చెప్పావంటే యు నో వాట్, నిజంగా బాయ్స్ కూడా చాలా గ్రేట్ అని చెప్తున్నాను ఇప్పుడు. ఓకేనా? వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ కి గర్ల్స్ కి గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టాలి, బాయ్స్ అండ్ గర్ల్స్. ఎందుకో తెలుసా, ఈ రోజు వీళ్ళిద్దరు టాస్క్లు కంప్లీట్ చేసుకున్నారు, చాలా చాలా బాగా చేశారు. సో మరి గర్ల్స్ బాయ్స్ ఇద్దరు పోటాపోటీగా చేశారు, కానీ వీళ్ళు ఇక్కడే పోటీ మొదలైందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు సిసలైన పోటీ నెక్స్ట్ ఉంది. గేమ్స్ ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ ఉన్నాయి. బిఫోర్ దట్ వీళ్ళకి థ్యాంక్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. సో టాస్క్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. మరి నితిన్ చెప్పినట్టుగా మనకి ఇంకా కాంపిటేటివ్ స్పిరిట్ ఇంకా పెరుగుతూనే ఉండాలి, కాబట్టి మనం గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకునే టైం వచ్చేసింది, కాబట్టి మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ గేమ్. ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి.
గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ అండ్ రేణు టీం నుంచి బాయ్స్ 4. సో మరి ఫస్ట్ గా పరుగో గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి అమ్మాయిలు ఎవరు వస్తున్నారు చూసేద్దాం. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఇప్పుడు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 ఐస్ పాన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో ఎనీవేస్ ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మినిట్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలానే కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అడుగు. ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే ఈ క్లాత్ తో మీ కాళ్ళని టై చేస్తాం అనమాట. సో అప్పుడు మీరు 4 గెంతుతూ వెళ్ళి అక్కడ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్ ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ గెంతుకుంటూ వచ్చి ఇక్కడ బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. మరి ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే రైట్, నిజంగా చాలా చక్కగా అండ్ క్లియర్ గా చెప్పేసావు. అండ్ ఫాస్ట్ టాస్కులు మా గర్ల్స్ చేస్తారు అండ్ నెక్స్ట్ మరి గేమ్స్ కూడా మా గర్ల్స్ ఆడితే ఎలా చెప్పు రేణు. పరుగు ఆడడానికి మా అబ్బాయిలు వచ్చేస్తారంటే ఏమంటారు అబ్బాయిలు? యా కమ్ ఆన్. ఓకే రైట్, సో మరి పరుగు గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 4 బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే ఇది టైమర్ మీద ఆధారపడి ఉంటుంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. పరుగు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3, 2, 1 గో. ఓకే, సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు. సో మరి పరుగులో మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే స్కోరింగ్కి వెళ్ళిపోవాలి. సో ఈ రోజు మన పరుగులో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 20 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సో పరుగు గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 50 seconds. మరి ఫైనల్ గా ఈ రోజు ద పరుగు విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ అలాగే గర్ల్స్ యూట్యూబ్ గుడ్ ట్రై, చాలా బాగా ట్రై చేశారు. అండ్ గేమ్ లో కాంపిటేటివ్ గేమ్ కాబట్టి సో ఫైనల్ గా విన్నర్స్ ఒక్కళ్ళు ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ బాయ్స్ అయ్యారు అంతే. సో ఎనీవేస్ మీరు చాలా బాగా గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు జల్జీగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఒక బ్యూటిఫుల్ అండ్ ఎనర్జిక్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే మమ్మస్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం అనుకున్నాం మాస్ గేమ్ మమ్మస్. సో ఆల్రెడీ ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి చూస్తున్నారు కదా. 2 కార్నర్స్ లో 2 rings విత్ స్మైలీ బాల్స్ అండ్ ఇక్కడ ఒక రోప్. సో మరి ఫస్ట్ గా మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి కాబట్టి పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్.
yes mama mass game ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు చోటా భీమ్స్ వస్తున్నారు. let's welcome them. మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. 2 రింగ్స్ 2 కార్నర్స్ లో ఉన్నాయి అండ్ ఆ రింగ్స్ లో 2 స్మైలీ బాల్స్ అండ్ ఇక్కడ ఒక రోప్. ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలంటే 2 గర్ల్స్ ముందుగా వస్తాయి. 2 గర్ల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, 2 కార్నర్స్ లో 2 రింగ్స్ ఉన్నాయి అండ్ మీరిద్దరు మధ్యలో ఉంటారు అండ్ మీకు ఒక రోప్ ఇస్తాం. ఆ రోప్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వేసుకొని డ్రాగ్ చేసుకుంటూ ముందుగా వెళ్ళి ఇక్కడ ఉన్న రింగ్ లో స్మైలీ బాల్ ని ఎవరు పిక్ చేస్తారా, బాయ్స్ ఫస్ట్ గా పిక్ చేస్తారా, గర్ల్స్ ఫాస్ట్ గా పిక్ చేస్తారా అనేదే మన మమ్మ మాస్ గేమ్ అన్నమాట. సో మరి ఫాస్ట్ గా బిఫోర్ యూ గైస్ ప్లేయింగ్ దిస్ గేమ్, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా నేను రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆర్ యు రెడీ గైస్? yes okay mama mass game ఎలా ఆడాలని నితిన్ నేను వాక్ చేస్తున్నాం. here we go 3 2 1 start. House music all night long. ఓకే రైట్. సో మరి చూసారు కదా మమ్మ మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా. సో 2 కార్నర్స్ లో 2 రింగ్స్ ఉంటాయి, ఆ 2 రింగ్స్ లో 2 స్మైలీ బాల్స్. సో మధ్యలో ఇద్దరు ఉంటారు అండ్ ఇద్దరికి రోప్ వేస్తాం. సో మరి ఫాస్ట్ గా డ్రాగ్ చేసుకుంటూ అండ్ గుంజుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేయాలి. సో ఇది టైమర్ ఉంటుంది. యాక్చువల్ గా మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే మేము టైమర్ ఆన్ చేస్తాం. తక్కువ టైంలో ఈ గేమ్ ని బాయ్స్ ఫినిష్ చేస్తే బాయ్స్ విన్నర్స్ అవుతారు అండ్ గర్ల్స్ ఫినిష్ చేస్తే గర్ల్స్ విన్నర్స్ అవుతారు. సో మరి ఫాస్ట్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫస్ట్ ఈ గేమ్ ని ఎవరు ఆడుతున్నారు? సో ఈ గేమ్ ఇప్పుడు ఆడడానికి మా టీం నుంచి మోటా భీమ్స్ వస్తున్నారు. అబ్బాయిలు రెడీ? మోటా భీమ్స్ మూటలు వేసుకొని రండి. సో మమ్మ మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి మోటా భీమ్స్ వస్తున్నారు. అబ్బాయిలు రెడీ? 3 2 1 గో. House music all night long. రైట్. సో మరి మొత్తానికి ఫుల్ 2 మాస్ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్. నిజంగా మమ్మ మాస్ అంటే మమ్మ మాస్ లాగా ఆడారు. సో చాలా టఫెస్ట్ గేమ్ అండ్ చాలా స్ట్రాంగ్ గా అండ్ చాలా సీరియస్ గా ఆడారు. ఎనీవేస్ ఈ గేమ్ ఆడటానికి మరి మా టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఆన్, లెట్స్ గో. Here we go from 3 2 1 go. House music all night long. రైట్. సో మరి మొత్తానికి మన ఫుల్ 2 మాస్ గేమ్ కంప్లీట్ చేసుకుందాం. మమ్మ మాస్. సో మరి మమ్మ మాస్ లో ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మా టీం అబ్బాయిలు మమ్మ మాస్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 22 seconds. వండర్ఫుల్. ఈ రోజు మమ్మ మాస్ గేమ్ లో మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 15 seconds లో. So anyways, final గా ఈ రోజు మమ్మ మాస్ winners are the Nitin team girls. Congratulations and thank you so much girls. And on to next boys. So boys, you too చాలా బాగా ఆడారు and thank you so much. Good try. ఇప్పుడు జిల్ జల్జిగాలో మన కోసం ఒక వండర్ఫుల్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్.
నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఆ గేమ్ చాలా డిఫరెంట్ గా అండ్ చాలా కొత్తగా ఉండబోతుంది. సో మరి ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు అలానే నితిన్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో మరి ఫస్ట్ గా మా టీం నుంచి గర్ల్స్ ఇద్దరు ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు లవర్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ అబ్బాయిలు. ఓకే రైట్. ఎనీవేస్ మరి బాయ్స్ వచ్చేసారు గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మన క్యాప్ ఆన్ హెడ్ గేమ్ కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి కలర్ఫుల్ ప్రాపర్టీస్ వచ్చేసాయి అలానే వండర్ఫుల్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి హౌ అని అడుగు. హౌ ఈ గేమ్ ఎలా ఆడాలి హౌ. సూపర్. సో మరి అమ్మాయిలు అబ్బాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే మీ ఫేసెస్ కి మాస్క్ వేస్తాను అలానే మీ చేతికి ఈ క్యాప్ ఇస్తాను. సో మీ ఇద్దరిని ముందుగా వచ్చేదని 2 different పొజిషన్స్ లో నుంచోబెడతాను. మాస్క్ వేస్తే మీకు ఏం కనిపించదు కాబట్టి మీ ఆపోజిట్ లో ఉండే ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి అతని ఫేస్ కి ఈ క్యాప్ ని పెట్టాలన్నమాట. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఒకరికొకరు క్యాప్స్ పెట్టుకుంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే చాలా సింపుల్ గేమ్. ఎందుకంటే ఇది కనిపించదు కాబట్టి వీళ్ళకి సింపుల్ లానే ఉంటది కానీ మాస్క్ పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది ఎంత టఫ్ అని. ఎనీవే సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఆన్ లెట్స్ గో. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు రెడీ దేర్ రెడీ. ఎస్ ఇక్కడ కూడా రెడీ అయిపోయారు. 3, 2, 1 స్టార్ట్. అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి అబ్బాయిలు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో బాయ్స్ మేక్ ఇట్ ఫాస్ట్ ఎందుకంటే టైమర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు గర్ల్స్ టార్గెట్ ఇచ్చేశారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం క్యాప్ ఆన్ హెడ్ గేమ్. సో మరి ఈ క్యాప్ ఆన్ హెడ్ గేమ్ నిజంగా చాలా ఎంటర్టైనింగ్ గేమ్ అని కూడా చెప్పుకోవాలి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ గా విల్ స్టార్ట్ విత్ బాయ్స్. ఓకే మా అబ్బాయిలు క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ చెప్పు అదేదో within 3 minutes 10 seconds. ఈ రోజు మన క్యాప్ ఆన్ హెడ్ గేమ్ లో మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 2 minutes 40 seconds లో. సో మరి ద ఫైనల్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ యూ టూ. ఫైనల్ బ్యాటిల్ కి వెళ్ళిపోతాం. సో మరి ఆ గేమే
సాయి అంటే సాయి. సాయి అంటే సాయి గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కావాలి. సో ఫస్ట్ అయితే విల్ సీ ప్రాపర్టీస్. సో సాయి అంటే సాయి గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. సో ముందుగా నా టీం నుంచి ముగ్గురు డైనమిక్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా సాయి అంటూ సాయి గేమ్ ఆడటానికి సాయి అంటూ మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో సాయి అంటే సాయి గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, అలానే పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. నితిన్, ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు ముందుగా వస్తే 3 గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేస్తారు. అంటే 2 చేతులు ఇలా పట్టుకొని థర్డ్ గర్ల్ ఉంటుంది కాబట్టి ఆ థర్డ్ పర్సన్ ని హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకుంటారు. సో ఈ హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి క్యారీ చేస్తూ అక్కడ ఉన్న బాక్సెస్ దాకా తీసుకొని వెళ్తారు. సో కూర్చున్న గర్ల్ సో హ్యాండ్స్ పైన ఉంటాయి కాబట్టి ఇక్కడ లెగ్స్ తో అక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని పిక్ చేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న బౌల్ లో వెయ్యాలి. సో మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయినా వదిలేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకొక బాక్స్ ని తీసుకొని రావాలి. యాక్చువల్ గా ఇది కాంపిటీషన్ ఏంటి, వాళ్ళు చేస్తారు మేము చేస్తామని అంటున్నారు, కానీ దీంట్లో మనకి టైమర్ ఉంటుంది. మీకు 2 minutes టైం ఇస్తాం. ఆ 2 minutes లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని అనుకుంటున్నారు వీళ్ళు. కాదు, మాకు తెలుసు. ఏంటి? ఇది ఫైనల్ గేమ్, ఫైనల్ బ్యాటిల్ కాబట్టి ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది, దానికి ఒక లెక్ ఉంది, అది తర్వాత సరి చేస్తాము. ఎనీవేస్ ఇక మరి ఈ రోజు లక్ కిక్ ఎవరికి వస్తుందో తెలియాలంటే మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎవరు ఆడతారో తెలియాలి. నాకు తెలిసి ఈ గేమ్ యాక్చువల్ గా ఇందాక గేమ్ మా గర్ల్స్ ఆడారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ గేమ్ మరి రేణు టీం బాయ్స్ ఈ గేమ్ ఆడడానికి మా టీం నుంచి డైనమిక్ స్టార్స్ వస్తున్నారు. అబ్బాయిలు రెడీ? కమ్ ఆన్ అబ్బాయిలు. 3, 2, 1 గో. గేమ్ లో మా అబ్బాయిలు ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ పిక్ చేశారో కౌంట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మా అబ్బాయిలు కలెక్ట్ చేశారు 30 చాక్లెట్స్. Next we'll go with lemons. 1, 2, 3 lemons. Next we'll go with balls. 1, 2, 3 and 4. అబ్బాయిలు కలెక్ట్ చేశారు 4 balls. ఓకే రైట్. సో మరి సై అంటే సై గేమ్ మరి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. లెట్స్ గో గర్ల్స్. సో సై అంటే సై గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు. మరి ఈ గేమ్ ని ఆడడానికి వాళ్ళ సత్తా చూపించడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. Here we go from 3 to 1. 3, 2, 1 go. గేమ్ లో నితిన్ టీమ్ అమ్మాయిలు ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో, ఏవి ఎన్ని కలెక్ట్ చేశారో నీ ఫ్లో లో చూద్దాం. Right, and we'll start with chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51,
52, 53, 54, 55, 56, 57. అమ్మాయిలు కలెక్ట్ చేశారు 57 చాక్లెట్స్. And next we'll go with lemons. 1, 2, and 3. 3 lemons. And final గా మిగిలినవి balls. So మరి balls ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1, 2, 3, 4. అమ్మాయిలు కలెక్ట్ చేశారు 4 balls. సో మరి సై అంటే సై గేమ్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. స్కోర్స్ వెళ్ళాలంటే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, దానికి ఒక లెక్క ఉంది. నితిన్ వాట్? ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు చేతిలో మనకి ఇక్కడ 3 కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ రోజు ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ బాయ్స్ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 25 చాక్లెట్స్ కి 3 కార్డ్స్ లోంచి మా గర్ల్స్ ఒక కార్డ్ పిక్ చేస్తారు. దాంట్లో ఒకవేళ 50 వస్తే ఆ 25 into 50 స్కోరింగ్ అనేవి ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తే కాదు. సో లక్ ఉండాలి. ఆ లక్ కిక్ ఈ రోజు యాక్చువల్ గా ఎవరికి వస్తాయో తెలియాలంటే మరి స్కోరింగ్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. సో మరి బాయ్స్ ఫస్ట్ గా మనకి ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 30. Okay, right. And next we'll go with boys. ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం? Balls. ఎన్ని బాల్స్? 4. 30. రైట్. అండ్ ఫైనల్ గా మిగిలినవి Lemons. ఎన్ని లెమన్స్? 3. 50. So 3 into 50. సో మొత్తానికి బాయ్స్ వాళ్ళ స్కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. ఇప్పుడు మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఫస్ట్ గా మనకి ఇక్కడ ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో వీటిలో ఫస్ట్ స్కోరింగ్ దేనికి వెళ్ళిపోదాం? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3. 100. 3 into 100. And next we'll go with చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 57. 57 చాక్లెట్స్ కి మరి మీరు ఇచ్చే స్కోర్ 30. 57 into 30. గర్ల్స్ ఫైనల్ గా మిగిలినవి ఎన్ని కలెక్ట్ చేశారు? 4. 50. 4 into 50. మొత్తానికి సై అంటే సై స్కోరింగ్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. సై అంటే సై గేమ్ ని ఫినిష్ చేసుకున్నారు. ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసుకున్నారు. మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి ఈ రోజు మన మోస్ట్ ఫైనల్ బ్యాటిల్ సై అంటే సైలో విల్ స్టార్ట్ విత్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ ఈ సై అంటే సైలో చేశారు 2210. కమ్ ఆన్ గర్ల్స్. సై అంటే సై గేమ్ లో మా అబ్బాయిలు ఎంత స్కోర్ చేశారంటే ఇట్స్ 3270. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మనం ఫినిష్ చేసుకున్నాం మన ఫైనల్ బ్యాటిల్, ఫైనల్ గేమ్ సై అంటే సై. సో మరి ఈ రోజు సై అంటే సైలో విన్నర్స్ ఆర్ ది రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. అలాగే రన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. డోంట్ వరీ గర్ల్స్. అండ్ గేమ్స్ అంటేనే స్పోర్టివ్ గా తీసుకోవాలి. యాక్చువల్ గా మీరు బాయ్స్ ని గెలిపించారు. ఎంతైనా మా బాయ్సే కదా, మా కాలేజే కదా, మా ఫ్రెండ్సే కదా అని గెలిపించారు తప్ప లేకపోతే మా గర్ల్సే గెలిచేవారు. ఎనీవేస్ వీరిద్దరికి ఈ రోజు మనతో పాటు ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్పెషల్ గెస్ట్. సో విన్నర్స్ కి రన్నర్స్ కి బహుమతులు ఇవ్వడానికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రముఖ డాక్టర్ విజయ్ పాల్ రెడ్డి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ ఎస్ శ్రీనివాసాచారి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. Now I would like to invite Vice Chairman Mr. C.H. Narasimha Reddy garu. Let's welcome him. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా సో గణపతి డిగ్రీ కాలేజ్. సో మరి గణపతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్. సో నిజంగా స్టూడెంట్స్ ఫుల్ టు జోష్ గా ఎనర్జెటిక్ గా ఈ రోజు మన
జైల్ జిల్ జిగాలో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళ జోష్ చూస్తుంటే ఇంత ఇంత ఇలా ఉంటారా స్టూడెంట్స్, ఈ కాలేజ్ స్టూడెంట్స్ అని నాకు అనిపించింది. ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మన జిల్ జిల్ జిగా గేమ్ ఎలా అనిపించిందో సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ మీకు ఎలా అనిపించింది మన జిల్ జిల్ జిగా? ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం జరిపించినందుకు ఈటీవీ వారికి, మరి ఇందులో పాల్గొని సక్సెస్ చేసిన మా స్టాఫ్ అండ్ విద్యార్థులందరికీ నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని వీలైనంత ఎక్కువగా దీన్ని విస్తరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా కంగ్రాట్స్ అందరికీ తెలియజేస్తూ మీరందరికి కూడా ఇంకా ఉత్తేజాన్ని కలిగించి రాబోయేటువంటి తరంలో బాగా కార్యక్రమాలు నిర్వహించి మా యువతను ఉత్తేజపరిచి వాళ్ళు ఇంకా వాళ్ళ లోపల దాగి ఉన్నటువంటి శక్తియుక్తులను కూడా బయటికి లాగాల్సినటువంటి పరిస్థితి మీకు ఆ భగవంతుడు కలిసించినందుకు మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సైలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో ఎనీవేస్ రన్నర్స్ ఆర్ ది గర్ల్స్ టుడే. సో ఎనీవేస్ రన్నర్స్ కి క్యాప్స్ అందించాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సైలో మరి విన్నర్స్ ఆర్ ది బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ కూడా మెమెంటోస్ అందించాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే ఈ రోజు మా ఈ జిల్ జిల్ జిగా మీ కాలేజ్ లో ఇంత సక్సెస్ కావడానికి కారణం కేవలం విత్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మన ఫైనల్ బ్యాటిల్ సై అంటే సై. సో ఎనీవేస్ నేను ఇందాకే చెప్పాను. సో నాట్ ఓన్లీ ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది కానీ విన్నర్స్ అనే వాళ్ళని డిసైడ్ చేయడానికి కేవలం మేము ఏంటంటే సరదాకి. సో విన్నర్స్ అండ్ రన్నర్స్ పక్కన పెడితే ఈ రోజు మాత్రం గెలిచింది గణపతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ స్టూడెంట్స్. సో నిజంగా చక్కగా సాయి అంటే సాయి గేమ్ ని ఫినిష్ చేశారు కాబట్టి అమ్మాయిల అబ్బాయిలకి థ్యాంక్స్ చెప్పిద్దాం. అబ్బాయిలు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్. ఎనీవేస్ నిజంగా చాలా చక్కగా ఈ రోజు స్టూడెంట్స్ మన జిల్ జిల్ జిగాలో జిగేల్ అంటూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మనం అయితే బాగా ఎంజాయ్ చేసాము. మరి స్టూడెంట్స్ మనమే కాదు అక్కడ ఉన్న వ్యూవర్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల ద్వారా అండ్ వాళ్ళ వాయిస్ ద్వారా ఒకసారి తెలుసుకుందామా? గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారు మన ప్రోగ్రామ్? ఓకే, వాళ్ళు ఏమన్నారంటే నిజంగా ఈ రోజు జైల్ జైల్ జిగా అంటారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా అండ్ గణపతి గ్రూప్ ఆఫ్ కాలేజ్. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Renu signing off. See you. Bye bye. Bye bye. Bye.